ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమకు సంబంధించి కీలక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరై నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయం భేటీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సినిమాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఏపీ రాష్ట్రంలో షూటింగ్లకు అనుమతులు, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, ఇతర తాజా అంశాలపై చర్చ జరగనుంది. అంతేకాకుండా సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాలోచనలు జరిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం నేతృత్వంలో 22వ తేదీ తర్వాత సమావేశం జరగనున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు నమోదు చేశారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని దళిత యువజన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కుంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. సజ్జల వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రోగ్రాంలో కేసీఆర్ అండ్ కృష్ణరాజు గారు వచ్చేసి అమరావతి రాజధానిని ఉద్దేశించి, అమరావతి రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి అమరావతి దేవతల రాజధాని కాదు వేసీల రాజధాని ఉద్దేశించి మాట్లాడడం, అలాగే అమరావతి ప్రాంతంలో వేసీలు ఎక్కువగా ఉన్నారు, సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు, అమరావతి ప్రాంతం ప్లస్ చుట్టుపక్కల మొత్తం కూడాను వేసీల వృత్తి కొనసాగుతుంది అని చెప్పి అమరావతిని దేవతల రాజధాని ఎలాగంటారు, వేసీల రాజధాని పట్టుకుని అని చెప్పి మాట్లాడి అమరావతి ప్రాంత మహిళలను, చుట్టుపక్కల ప్రాంత మహిళలను కూడాను చాలా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం చూసే ఉన్నామండి. దానికి మేము కంప్లైంట్ చేసి న్యాయస్థానాలు ఆశ్రయించడం కూడా జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారిని అండ్ కృష్ణరాజు గారిని, ఈ రోజు కృష్ణరాజు గారిని కూడా కోర్టుకి హాజరుపరచడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళ అధినాయకుడు ఆ సాక్షి ఛానల్లో యాజమాన్యమైన భారతీరెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా కనీస స్పందన కూడా లేకపోగా, వాళ్ళ ఆమె వ్యాఖ్యలను ఖండించకపోగా 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లారు, చేయని తప్పు అంట. అంటే వీళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. ఇంకొకటి ట్వీట్లో సింగర్ మంగ్లీపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర జోన్ డీసీపీ చెప్పారు. త్రిపుర రిసార్ట్లో సింగర్ మంగ్లీ జరుపుకున్న బర్త్డే పార్టీ విషయంపై పోలీస్ అనుమతి తీసుకోలేదని అన్నారు. అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించడంతో పాటు డీజే, విదేశీ మద్యం పార్టీలో వినియోగించడంపై కేసు నమోదు చేశామన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా బర్త్డే పార్టీకి అనుమతి ఇచ్చినందుకు రిసార్ట్ మేనేజర్పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న దామోదర్ అనే వ్యక్తికి గంజాయి టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని డీసీపీ వివరించారు. త్రిపుర రిసార్ట్స్ లో రాత్రి 12:45 తర్వాత సౌండ్ పొల్యూషన్ ఒకటి, తర్వాత పార్టీ అవుతుంది. దాన్ని వెరిఫై చేస్తే పర్మిషన్ లేదు కాబట్టి పోలీసు, ఎస్ఓటి, రాజేంద్ర నగర్ అండ్ లోకల్ పోలీసులు కలిసి రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. అది రొటీన్లో జరిగే ప్రాసెస్ ఇది. అక్కడ ఒక 25 మెంబర్స్ ఇంక్లూడింగ్ 9 ఉమెన్ ఉన్నారు. దాంట్లో విచారిస్తే అది మంగ్లీ సంబంధించిన బర్త్డే పార్టీ అని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు అన్నారు. వాళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్, తర్వాత అందరూ ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు ఈ 25 మెంబర్స్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మేనేజర్ని, తర్వాత ఈ ఆర్గనైజర్స్ని వీళ్ళందరినీ అడిగింటే ఏంటంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 అడుగుతాము. ఒకటి లిక్కర్ పర్మిషన్ ఎక్సైజ్ వాళ్ళు తీసుకొని ఉండాలి. తర్వాత సౌండ్ సిస్టమ్, ఈ డీజే లాంటివి పెట్టుకొని పబ్లిక్ ప్లేస్లో మనం పార్టీ కండక్ట్ చేసుకుంటే పోలీస్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకుని ఉండాలి. ఈ 2 ఉన్నాయా లేవా అనేది బేసిక్గా మనం చూసేది. అది 2 లేనందుకు అక్కడ ఆటోమేటిక్గా అప్పుడు డ్రగ్ టెస్ట్ జరిగింది. అందరికీ ఉన్న వాళ్ళందరికీ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ కాకుండా మిగతా వాళ్ళందరినీ టెస్ట్ చేయడం జరిగింది. ఒక దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మీ దగ్గర గంజాయి పాజిటివ్ వచ్చింది అతనికి. అతని ఇంట్రాగేషన్లో 3-4 డేస్ బ్యాక్ ఒక సోర్స్ చెప్పినాడు. ఇప్పుడు అక్కడికి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, టీం వెళ్ళింది, అక్కడ తీసుకున్నానని చెప్తున్నాడు. ఇది అండర్ వెరిఫికేషన్. ఇప్పుడు ఈ మొత్తము ఈ రాత్రి జరిగిన దాంట్లో అనంతపురం నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై ఓ ప్రజాప్రతినిధి రెచ్చిపోయారు. బళ్ళారి రోడ్లో ఉన్న బార్లో మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత మద్యం విక్రయాలు జరపడం గమనించిన ఆ ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి బార్లోకి వెళ్లి సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో క్యాషియర్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. అక్కడి సిబ్బంది సెలిఫోన్లు సైతం ధ్వంసం చేసి సీసీటీవీ కెమెరాల ఫుటేజీని తీసుకెళ్లినట్లు సమాచారం. బార్ సిబ్బందిపై దాడి చేసిన ప్రజాప్రతినిధి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గు
దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరుడిగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. విమానం టేకాఫ్ అవుతుంది, దయచేసి సీట్ బెల్ట్లు ధరించండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. అంతలోనే ఏమైందో వారికి తెలియదు. కళ్ళు మూసి తెరిసేలోగా విమానంలో ఉన్న 240 మంది ప్రాణాలని గాల్లో కలిసిపోయాయి. వారిని విమానం రూపంలో మృత్యువు వెంటాడింది. వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని, విషాదాన్ని నింపింది. ఎవరు ఊహించలేని ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత విమానాయ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో దేశంలోనే పెను విషాదం చోటు చేసుకున్నట్లయింది. అసలు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం ఎలా జరిగింది? ఏదైనా కుట్రకోణం ఉందా? విమానం మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం ఉందా? లేదంటే పక్షులు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందా? భారత విమానాయన చరిత్రలో గురువారం ఒక మరుపురాని విషాదకర దుర్ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం మధ్యాహ్నం 1:38 లండన్లోని గ్యాట్విక్కు టేకాఫ్ అయింది. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్, కో పైలట్, సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా హాట్ లైన్ను ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది. అయితే మృత్యుల్లో గుజరాత్ మాజీ సీఎం రూపానీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రమాద సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 10ల సంఖ్యలో అంబులెన్స్లను అందుబాటులో ఉంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సంఘటన జరిగిన పరిసరాలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొని ఓ బిల్డింగ్ పై కూలిపోయింది. దాంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైట్ రాడర్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. క్రమంగా కిందికి కూలుతూ చెట్టును ఢీకొట్టింది. దీంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దట్టమైన మంటలు, పొగలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనను బట్టి చూస్తే అనేక పక్షులు ఢీకొట్టడంతో విమానం 2 ఇంజిన్లు శక్తిని కోల్పోయి ఉండొచ్చని ప్రాథమికంగా కనిపిస్తోందని సీనియర్ పైలట్స్ చెబుతున్నారు. పక్షులు ఢీకొట్టడంతో టేకాఫ్ సరిగా కాకపోయి ఉండవచ్చని వారు చెబుతున్నారు. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్లు ఫుటేజ్లో కనిపించిందని, అందుకే పైలట్ వెంటనే మేడే కాల్ ఇచ్చారని వారు విశ్లేషిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణం మాత్రం దర్యాప్తుతోనే తేలుతుందని పలువురు పైలట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అందులో ఉన్న కొందరు మెడికో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇది మరింత హృదయ విదారక ఘటనగా చెప్పవచ్చు. భోజన సమయం కావటంతో మెడికో విద్యార్థులు చాలా మంది హాస్టల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం రెక్క మేఘాని నగర్ సమీపంలోని అపార్ట్మెంట్లో డాక్టర్ హాస్టల్లో భవనంలోకి 3, 4, 5 అంతస్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో భారీ
భారీగా మంటలు చెలరేగాయి. 50 మందికి పైగా ఉంటున్న హాస్టల్ భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇందులో యువ వైద్య ఇంటర్నలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంటల తీవ్రతకు కొందరు లోపలే చిక్కుకుపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు. దీంతో చాలా మంది విద్యార్థులు మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. విమానం నేరుగా ఇంటర్న్ డాక్టర్లు నివసిస్తున్న ఓ రెసిడెన్షియల్ హాస్టల్ పై పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఓ వ్యక్తి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేసినట్టు స్థానికులు తెలిపారు. అదే అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. భవనంలో మంటలు వ్యాపిస్తుండటంతో చాలా మంది కిటికీల నుంచి దూకటం కనిపించిందని వారు చెబుతున్నారు. విమాన ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు. వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలిసి కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందంటున్నారు. లండన్ గాట్విక్ బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖర్ సానుభూతి తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ టీం పనిచేస్తుందని చెప్పారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘటన మాటల కందని పెను విషాదమని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం బీజేపీని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ధృవీకరించారు. రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గుజరాత్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే ఒక్కరు బతికి బట్టగట్టారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బయటపడడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రమాదం తర్వాత మృత్యుంజయుడిగా నడుచుకుంటూ బయటకొచ్చాడు. సీట్ నెంబర్ 11కు చెందిన రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మృత్యువును జయించి చరిత్ర సృష్టించాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. ప్రమాదం జరగగానే అతను వెనక డోర్ నుంచి దూసుకెళ్లినట్లు సమాచారం. తనతో పాటు తన సోదరుడు కూడా ప్రయాణిస్తున్నట్లు, ఆ తర్వాత అతను కనబడడం లేదని తెలిపాడు. కాగా మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్ గ్రేసియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి ₹1 కోటి సాయం ప్రకటించింది. ఇక గాయాలైన వారి హాస్పిటల్ ఖర్చులు తమ సంస్థ భరిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రమాదంలో ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను నిర్మిస్తామని తెలిపింది.
మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కులం మతం ద్వారా గుర్తింపు పొందడానికి ఇష్టపడని వ్యక్తులకు నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని చెప్పింది. ఇందుకు గాను రెవెన్యూ అధికారులకు ఆర్డర్ ఇవ్వాలని తెలిపింది. తన కుటుంబానికి ఈ తరహా సర్టిఫికేట్ జారీ చేయాలని సంతోష్ అనే వ్యక్తి గతంలో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జ్ బెంచ్ నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2 పిల్లలున్న సంతోష్ తాను కులం లేదా మతం ఆధారంగా ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేదని, భవిష్యత్తులో అలా చేయాలనే ఉద్దేశం కూడా లేదని పేర్కొన్నారు. కులం మతపరమైన గుర్తింపు లేని సమాజంలో తన పిల్లలను పెంచాలనే కోరికను వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నెలలోపు పిటిషనర్కు సర్టిఫికేట్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత తహసీల్దార్ను ఆదేశించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ భారత్తో మంచి సంబంధాలను కోరుకుంటుందన్నారు. కానీ ఎల్లప్పుడూ ఏదో ఒక తప్పు జరుగుతుందని తెలిపారు. పొరుగు దేశంతో మాకు ఎలాంటి సమస్యలు ఉండొద్దని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్తో కోపం, అశాంతి కలిగించేది నకిలీ వార్తలేనని స్పష్టం చేశారు. దీనిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా EB-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు వెల్లడించారు. $5 మిలియన్ అంటే సుమారు 44 కోట్లు చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. తాజాగా ఈ గోల్డ్ కార్డుకు సంబంధించి వెబ్సైట్ను ట్రంప్ ప్రారంభించారు. అమెరికా పౌరసత్వానికి కొనుగోలు చేసేందుకు వేలాది మంది కాల్ చేసి ఎలా నమోదు చేసుకోవాలని అడుగుతున్నారని అందులో పేర్కొన్నారు.